తదాస్తు దేవతలు అంటే ఎవరు? వారు మనం ఏం మాట్లాడినా కూడా వారు తదాస్తు అంటే అది జరిగి తీరుతుందని అంటారు, నిజమేనా? తథాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలే తథాస్తు దేవతలు, సూర్యుని పుత్రులు. మనకు భారతీయ జీవన విధానంలో ప్రతి కార్యక్రమం యజ్ఞంగా భావిస్తాం. అనుమతి దేవతలు అని ఉంటారు. అంటే మనం ఒక పని చేసేటప్పుడు వాళ్ళ అనుమతిని స్వీకరించి ముందరికి వెళ్తాం. వీళ్ళ ప్రస్తావన మనకు ఋగ్వేదంలో కనపడుతుంది. ఇప్పుడు ఈ తథాస్తు అని నీ స్వవిషయంలో నువ్వు పదే పదే అనుకున్నది జరుగుతుంది, అంతేగాని ఎదుటివాడికి హాని జరగాలని ఏ సంధ్యా సమయంలో నువ్వు ఎంత అనుకున్నా తథాస్తు దేవతలు ఏమీ చేయలేరు. నీ స్వవిషయంలో నువ్వు నకారాత్మక భావనతో ఉండకూడదు. అలా సంధ్యా సమయాలలో ఇంట్లో కూర్చొని నిన్ను నువ్వు కించపరుచుకుంటూ ఇలా హాని జరుగుతుందేమో అని అనుకుంటే జరుగుతుంది. శుభ కార్యక్రమాలు జరగాలని కోరుకుంటే తథాస్తు అని వారి కృప నీకు అందటం వల్ల అది సక్రమంగా నెరవేరుతుంది. ఈ తథాస్తు అని ఇంతగా మనం చర్చించుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, సంధ్యా సమయం ఏదైనా సరే సంధి సమయంగా చెప్పబడుతుంది. పగలు కానీ రాత్రి కానీ సమయం. ఆ సమయంలో సహజంగా మనిషి యొక్క మన ప్రవృత్తి కొంత బలహీనంగా ఉంటుంది. తత్కారణంగా నీలో కలిగే నకారాత్మక భావనల నుంచి నిన్ను దూరం చేసి సకారాత్మకంగా నీ జీవితాన్ని ముందరికి నడిపించాలన్న ఉద్దేశంతో భగవత్ కృప నీవు పొందాలి అంటే శివుడు సంచరించే ఆ సమయంలో సకారాత్మకమైన భావనతో నువ్వు కార్యక్రమాన్ని తలపెడితే అది చక్కగా సిద్ధిస్తుంది. తథాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు బ్రహ్మ ముహూర్తంలో సోదరి అయిన ఉషని రథం మీద కూర్చోబెట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు కనుక సంకల్పం చేసుకుంటే వారి యొక్క కృప నీకు సిద్ధిస్తుంది. ఇలా ఏ రకంగా చూసినా తథాస్తు దేవతల యొక్క కృప నీకు కలగాలి అంటే భగవద్ ఆరాధన అనేటువంటి ఆలోచన నీలో పెరిగి సకారాత్మకమైన ఆలోచనను వృద్ధి చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ముందరికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ అశ్విని దేవతల అంశలే పాండురాజుకు మాద్రియందు నకుల సహదేవులుగా జన్మించారు. అందుకే సహదేవుడు గొప్ప జ్యోతిష శాస్త్రవేత్త. ఒక ముహూర్తం నిర్ణయించాడు అంటే అది జరిగి తీరుతుంది. దుర్యోధనుడు అంతటి వాడు సహదేవుడి దగ్గరికి వచ్చి యుద్ధానికి ముహూర్తం పెట్టమన్నట్ట. ఏదేమైనా అశ్విని దేవతలు తథాస్తు అంటారన్న సత్యం మనకు తెలుసు కాబట్టి సంధ్యా సమయాలలో సక్రమమైన సకారాత్మకమైన యోచన చేస్తూ కుటుంబం అంతా ఆనందంగా ఉండటం కోసం భగవరాధాధన సంకల్పం నువ్వు చేసుకోగలిగితే అన్ని శుభాలే జరుగుతాయి. తథాస్తు దేవతల గురించి సకారాత్మకమైన ఆలోచనని నీలో పెంపొందించుకొని జీవితాన్ని సవ్యంగా దివ్యంగా నడుపుకునే ప్రయత్నం చేయి.